తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వినోదరావు మీకు తెలుసా ఎవరికన్నా? ఆయనకు ఈ గాంధీ రోడ్ ఏదో తెలియదు, ఈ శనివారం మార్కెట్ ఏదో తెలియదు, రాజు చౌక్ ఎక్కడో తెలియదు, సాయి నగర్ ఎక్కడో తెలియదు, ఇవాళ ఏం తెలియదు ఆయనకు. ఆయన వచ్చేటాడు బండి సంజయ్ ఏం చేసిండు అంటాడు. ఆయన ఇక్కడోడు కాదు, ఈ బస్తోడు కాదు, ఈ జిల్లావుడు కాదు, ఈ నగరముడు కాదు, ఈ పార్లమెంటు కాదు, ఆయన వరంగల్ ఆయనే. అక్కడ చెల్లని రూపాయి వీడికి వస్తా అది. ఇవాళ ఇక్కడ స్పందన చూసినాక ఈ కరీంనగర్లో ఏడో చూసినా కూడా పువ్వు పోంటారక, ఏడో చూసినా ఈసారి పైసలు తీసుకునే ప్రసక్తే లేదు, పైసలు తీసుకున్నా పర్లేదు, మా ఓటు నమ్మకము, మాకు నిధులు ఇచ్చిన నరేంద్ర మోడీ కావాలి, ఇంకా అభివృద్ధి కావాలి. ఇలా ఎట్టి బస్సులో అందరం గంపగుత్త ఓట్లుగా మారుతాం. పువ్వు గుర్తు మీద గుద్దుడే మేయరు ఇలా బీజేపీకి ఇచ్చుడే అని చెప్పి అందరు నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ ఆయనకేమో నాయకునికేమో లో బీపీ, పాపం ఆయన లో బీపీ వచ్చింది. బీఆర్ఎస్ తనకేమో హై బీపీ, ఆయన లో బీపీ, ఈయన హై బీపీ. వీళ్ళు తట్కలుగా పోతున్నారు, ప్రజలందరూ మాకేస్తున్నారు. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని దొంగ మాటలు చెప్పిండు. ఇవాళ రేపు వాళ్ళ అన్న వస్తున్నట. వాళ్ళ అన్న కూడా తెలుసా? ఓవైసీ వస్తున్నట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇలా ఇక్కడ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వాళ్ళు ఎవరంటే ఈ దేశానికి సపోర్ట్ చేయరు. అక్కకి టవర్ సర్కిల్లా ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే ఈ ఎంఐఎం పార్టీ లుచ్చనా కొడుకులు రోడ్డు మీద పడి నల్ల జెండాలు చూపెట్టిరక్క. ఇండియాకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తే మా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని చెప్పి ఇదే రాజు చౌక్లో ఒక్కొక్క ఎంఐఎంఓని, అరే ఎంఐఎం నా కొడుక, ఈ దేశానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పి ఒక్కొక్కరిని రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టిన చరిత్ర ఇలా భారతీయ జనతా పార్టీ దక్క. ఇలా ఎంఐఎం పార్టీ వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి ఇలా కరీంనగర్ను ఏల్దామని చూస్తే ఇలా కరీంనగర్ ప్రజలు సిద్ధంగా లేరు. హిందువులందరూ ఒక్కటి కావాలి, మొల్దారం కట్టుకున్నాడు ఒక్కటి కావాలి, బొట్టు పెట్టుకొని కంకణం కట్టుకున్నా హిందూ సమాజం ఒక్కటి కాకుండా తుర్కోళ్ళందరూ ఒక్కటై ఇలా కరీంనగర్ శాసించాలని చూస్తే తుర్క గల్లీలు బాగుపడతాయి తప్ప ఇలా హిందువుల గల్లీలు బాగుపడిన విషయాన్ని గుర్తుంచుకోరక. ఎవరు రేపటి నుంచి మీరందరూ బొట్టు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండేది, కంకణం కట్టుకొని తిరిగే పరిస్థితి ఉండేది, ముల్దారం కట్టుకొని తిరిగే పరిస్థితి ఉండక మన రాజ్యం రావాలి. పైసలు తీసుకొచ్చింది మేము. ఇలా ఓట్లతో గెలిచే చేతగాక మతం పేరుతోని గెలవడానికి ఇలా ఎంఏం పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటైతురక్క. తుర్కోళ్ళందరూ ఒక్కడితే మీరందరికీ ఒక్కటి కాదక. ఆలోచించండి. వినాయకులు పెట్టలేదక్క ఇలా వాళ్ళు ఒక్కరితో మనం ఒక్కటి కావాలక్క. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు మతం గురించి మాట్లాడుతున్నారు. ఇలా కరీంనగర్ ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటే ఇలా వాళ్ళు మాత్రం ఈ నిధులు రావద్దని చూస్తున్నాక. అందుకే దండం పెట్టి మొక్కుతున్నాక. ఇలా ముగ్గురు చూడండి. ఇలా వీళ్ళు ఎప్పుడైనా కబ్జాలు చేసిర్రా? వీళ్ళు ఎప్పుడైనా ఆస్తులు సంపాదించుకున్నారా? వీళ్ళు ఎవరైనా కొంపలు ముంచిర్రా? ఇలా వీళ్ళందరూ కూడా మీకు సేవడానికి వచ్చారు. వీళ్ళు ధనవంతులు కాదు, వీళ్ళు గుణవంతులు. వీళ్ళకు గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. ఇలా నన్ను గెలిపిస్తే గిన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. వీళ్ళ ముగ్గురిని గెలిపేయండి, మీ కండగా నేనుంటా. నా గురించి మీకు తెలుసు, టీవీలు చూస్తాను, నాకు తెలుసు. నేను ఎవ్వరు భయపడటం కాదు, నేను ఓపెన్గా మాట్లాడతా. నా లోపల ఏముంటే కుల్లా మాట్లాడతాక. ఏది లోపల దాచుకోను అబద్ధాలు ఆడ. నేను అమ్మవారి భక్తుడిని. గుడికి వచ్చి గుడి చూసారు కదా, అమ్మవారి భక్తుడిని ఎప్పుడు తప్పు చెప్ప, అబద్ధం ఆడ. ఒక్కసారి నమ్ముడక్క. ఈడ ఇంతవరకు మాకు ఓటేలే. కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్లో ఓట్లు వేయలేదక్క. గిన్ని పైసలు తీసుకొచ్చినా మాకు ఓటేకుంటే రేపు ఏ మొక్క పెట్టుకొని తిరగాలక్క. మేము పైసలు ఇచ్చుకోనక్క, కానీ ఓటు మాత్రం మాకేది. ఆ పైసలకు అమ్ముడు పోతే మన బతుకులు బర్బాద్ అవుతాయి. ఇది చూడు ఎంత అమాయకులు అక్క. చూడు ఇలా ఇండ్లు 2,40,000 ఇండ్లు ఇస్తే మీకు ఇండ్లు వచ్చినాక గుట్ట జాగిచ్చిరా మీకు ఎవరైనా? గిన్ని పైసలు ఇస్తే కూడా మీరు మాకు ఓటేకుంటే వాళ్ళ మోసపోతే మన మాటలు అంతా ఎట్లా గెలుస్తాం? దయచేసి మీరు అందరూ ఒక్కటి గారి
మీరు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు పువ్వు గుర్తుకు ఓటేయండి. మీ ఓటుతో పాటు మీ బంధుమిత్రుల మీ కుటుంబ సభ్యుల ఓట్లేసి ఇలా పువ్వు గుర్తును గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కరీంనగర్ అంతా ఒక్కటయ్యారు. మరి మీ 3 వార్డులు ఎట్లయితారో అందరూ ఒకటే చూసాక ఆడోళ్ళు మగోళ్ళు అందరు వచ్చి పువ్వు 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 అని చెప్పి ఇవాళ మాట్లాడడానికి అందరు కలిసి ఒకటేసి ఈసారి పువ్వు గుర్తు కోటేస్తాం, మోసపూరితమైన మాటలు నమ్మమని చెప్పి వాళ్ళందరూ ఒక్కటారు. కాబట్టి అది చెప్పడానికే మీ దగ్గరకు వచ్చినా మీరందరూ కూడా ఒక్కటై ఇలా పువ్వు గుర్తుని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మా వాళ్ళు అందరు ఉన్నారు. మా అశోక్ ఉన్నాడు, అదేవిధంగా మన అఖిల్ ఉన్నాడు, దాంతోపాటు శ్రీన్ ఉన్నాడు, అదే విజయ్ ఉన్నాడు, మా పిట్టల్సి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇలా మీకోసం మీకు అండగా ఉంటారక్క. ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటాం. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి, ఇలా మా మాటలు నమ్మండి. ఇంకా నిధులు తీసుకొస్తా. ట్యాక్సులు పెంచే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ట్యాక్సులు పెంచకుండా అభివృద్ధి చేసే మా బీజేపీకి ఓటేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ధైర్యంగా ఓచ్చు కదక్క, ధైర్యంగా ఓచ్చు కదా, గట్టి చెప్తున్నారు, ధైర్యంగా ఓచ్చు కదా, పోతారా పోనాదా పోతారు కదా, ఓటేస్తారు కదా. ఏ గుర్తు అబ్బో ఎంత జోష్ ఉందే. మళ్ళీ నేను పోగానే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వచ్చి మోసం చేస్తే నా కుప్ప ముద్దక పంచోళ్ళక. ఇలా పైసలు లేకపోవచ్చు కానీ ఇలా వాళ్ళకు కొట్టాడే దమ్ముంది, అన్ని చేసే దమ్ముంది వాళ్ళకి. కాబట్టి అందరు గంపగుతో ఒక్కది కోటేరి ఇలా బీజేపీని గెలిపేయండి. ఇలా మేయర్ మనం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.